నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీని ఆర్థికంగా ఆదుకోండి. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం చంద్రబాబు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్ని పరామర్శించిన వైఎస్ జగన్. గంజాయి నివారణపై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. విశాఖలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. న్యూస్ డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై సుమారు అరగంట పాటు ప్రధానితో చర్చించారు. ముందుగా రాష్ట్రానికి చెందిన ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు కలిశారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం భేటీ అవుతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీకి చెందిన మంత్రులు సిఎస్ నిరబ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈఎంసీ ధ్వంసంతో పాటు పలు కేసుల్లో అరెస్ట్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని కలిశారు. అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. గంజాయి నివారణ, అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గురువారం సచివాలయంలో మంత్రుల సబ్ కమిటీ గంజాయి నివారణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో గంజాయి నివారణకు ప్రత్యేకంగా సెబ్ ఏర్పాటు చేసినప్పటికీ వారు ఏమాత్రం పని చేయలేదన్నారు. ఇక నుంచి గంజాయి తోటల నివారణతో పాటు ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. విడతను వచ్చింది, అసలు ఎక్కడ ఈ రూట్ కాజ్ ఉంది, ఏంటి విషయం అంటే మనం చాలామంది ఏంటంటే కన్స్యూమర్స్ గురించో, ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించో, లేకపోతే ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేవి. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని, ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గాంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. తర్వాత ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు కూడా వచ్చారు. అసలు గంజాయి విషయంలో ట్రైబల్స్కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి, ఎందుకు అలా చేశారన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు. అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను నా అబ్జర్వేషన్లోని కూడా కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం, సెబ్కి సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 30%, మిగతా 70% స్టాఫ్ని తీసుకొచ్చి సెబ్కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు. ఎప్పుడైతే సెబ్కి వాళ్ళు ఇచ్చారో సెబ్లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండ్, లిక్కరు, మైన్ అన్నీ కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గాంజాని సపరేట్గా వాళ్ళు చూసేకునే పరిస్థితి కనిపించలే. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత 2 years పాటు, అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా
2 years పాటు గాంజా డిస్ట్రాయేషన్కి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు. కనీసం గాంజా ప్లాంటేషన్ డిస్ట్రాయ్ చేయడానికి కూడా సెబ్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చిన్న పిల్లలకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అట్ ద సేమ్ టైం ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దీనివల్లనే మేము లాస్ట్ టైం కూడా చెప్పాం, మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్ను యూజ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసుకొని కొంతమంది చేస్తున్నారు. కానీ ఇప్పుడు గౌరవ మన డీసీపీ గారు మేము అందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు అదేవిధంగా సిఐడి చీఫ్ అదేవిధంగా మన అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరం కూర్చున్నాం, సెబ్ వాళ్ళు అందరం కూర్చున్నాం. ఇందాక కూర్చునేటప్పుడు ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా. దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 daysలో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు గురువారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులోని అల్లూరి విగ్రహానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుంచి గిరిజనులను కాపాడుతూ వారి హక్కుల సాధన కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. ఆయనను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మతో పాటు పలువురు నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే, కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం నిరంతరం జీవితంలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ వస్తుంటాయి. ఆ పోరాట పటిమని మరి ఇలాంటి వాడు మరి మహనీయుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రజాస్వామ్య విలువల కోసం మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందుకే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది, ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా చాలా బాధ్యతగా అల్లూరి సీతారామరాజు గారిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకా మాకు ఎంత గర్వం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఈ మధ్యన ఎక్కడికి పడితే అక్కడ వినిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారి కోసం ఖచ్చితంగా భవిష్యత్ తరాలు గుర్తుండేటట్టుగా అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే
అటు భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి వారికి గుర్తింపుగా మరి ఆ ఎయిర్పోర్ట్కి నామకరణం చేద్దాం అనేది ఆలోచన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకనూ వారి యొక్క స్ఫూర్తిని యువతలోని పిల్లల్లోని నింపడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అధికారి యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఈ శాసనసభ్యులు రామకృష్ణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్లో పట్టణాభివృద్ధి సంస్థలపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆనందరావు, డిటిసిపి విద్యుల్లత, రాష్ట్రంలో 20 అర్బన్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్లు అధికారులు పాల్గొన్నారు. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన విశాఖలోని పోర్ట్ స్టేడియంలో దివ్యాంగులకు ఫిట్మెంట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు భగవాన్ ప్రసాద్ తెలిపారు. గురువారం నగరంలోని దస్పల్లా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 నెలల క్రితం దివ్యాంగుల కోసం క్యాంప్ నిర్వహించి వారి నుంచి కొలతలు తీసుకున్నామని, వాటి ఆధారంగానే ఈ నెల 7వ తేదీన ఆయా అవసరమైన పరికరాలను, కృత్రిమ అవయవాలను అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా అధినేత సన్మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపుగా 350 మందిని గుర్తిస్తూ ఆ 350 మందికి కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి ఇవ్వడానికి నారాయణ సేవా సంస్థాన్ అనే ముందుకొచ్చింది. ఈ కృత్రిమ అవయవాల నిమిత్తం మన 3 నెలల క్రితం నిర్వహించినటువంటి ఈ మెజర్మెంట్ క్యాంప్లో అనేక మంది పాల్గొన్నారు. ఇందులో ఎవరికైతే అవసరం ఉందో వారందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 350 మంది ఇందులో ఎంపిక చేసి వారందరికీ కూడా ఈ నెల 7వ తేదీ అంటే జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ క్యాంపు మన పోర్ట్ స్టేడియం, పోర్ట్ కళావాణి ఆడిటోరియంలోని జరుగుతుంది. విశ్వనాథ్ కన్వెన్షన్స్ అనే పేరుతోటి ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. సో అక్కైపాలెం హైవేలో ఉన్నటువంటి ఈ క్యాంప్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతి కూడా అక్కడ కల్పించారు. అదేవిధంగా ఈ సంస్థ గత 39 సంవత్సరాలుగా అనేక సేవలు అందించడం వల్ల సంస్థ అధ్యక్షుల వారికి కైలాష్ గారికి వారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి మా భగవాన్ ప్రసాద్ గౌర్ గారు, వారు డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్, వారు ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే అందరికీ వర్తమానం పంపించడం జరిగింది. అయితే ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే వారందరికీ కూడా ఈ సమాచారం అందాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్గా రాజ్ కుమార్ సార్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అన్ని అసోసియేషన్స్ కలిసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. जुलाई को एक विशाल नारायण आर्टिफिशियल लिम्ब फिटमेंट शिविर का आयोजन किया जा रहा है. इसी संदर्भ में ये प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है. आप सबका मैं नारायण सेवा संस्थान परिवार की ओर से हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं. मैं भगवान प्रसाद गौड़, नारायण सेवा संस्थान डायरेक्टर मीडिया एवं PR, और मेरे राइट हैंड साइड में हमारे नारायण सेवा संस्थान विशाखापट्टनम शाखा के ब्रांच कोऑर्डिनेटर श्री राजकुमार जी. आज इस कार्यक्रम प्रेस मीट के माध्यम से हम आपको अवगत कराएंगे कि नारायण सेवा संस्थान उदयपुर एक ऐसा ऑर्गेनाइजेशन है जो विगत 39 वर्ष से मानवता और दिव्यांगता के क्षेत्र में एक पहचान रखता है, बहुत अच्छे से सेवा कर रहा है. अभी तक नारायण सेवा संस्थान उदयपुर ने 5 लाख लोगों का, करीब 5 लाख लोगों को ऑपरेशन के माध्यम से अपने पाँव पे चलाने का पुनीत कार्य किए हैं. इसके अलावा ऐसे लोग
जो किसी दुर्घटना में या किसी सड़क हादसे में या किसी करंट से या किसी ऐसी बीमारी गैंग्रीन या शुगर उसकी वजह से किसी का पाँव काट दिया जाता है, ऐसे लोगों को करीब 43,000 लोगों को अपने पाँव पे चला चुके हैं। वो अपनी पुनः ज़िंदगी स्टार्ट कर चुके हैं। कुछ लोग हैं जो ट्रक वापस चलाने लगे, वो ट्रक ड्राइवर थे, एक्सीडेंट में उनका पाँव कट गया। कुछ ऐसे लोग थे जो करंट की वजह से हाथ चला गया है, लेकिन वो एक आर्टिफिशियल हाथ लगने के बाद में वो एक सम्मानजनक अपनी ज़िंदगी जीने लगे। और नारायण सेवा संस्थान का प्रमुख ध्येय भी यही है कि सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुख भाग भवेत्। कोई भी दिव्यांग किसी भी क्षेत्र में रहता हो, उन सभी दिव्यांगों को एक सम्मानपूर्वक अधिकारपूर्ण जिंदगी देने के लिए नारायण सेवा संस्थान कृत संकल्पित है। नारायण सेवा संस्थान ने विगत 7 अप्रैल को एक शिविर का आयोजन किया था। आप सभी ने उसका बहुत अच्छे से कवरेज किया, उसके लिए मैं आपका धन्यवाद करता हूँ। उस कैंप के कवरेज के माध्यम से करीब 500 से अधिक पेशेंट्स। विशाखापट्टनम में हमने मई मंथ के अंदर एक कैंप किया था, मेजरिंग कैंप। अभी जो 7 तारीख को हम कैंप कर रहे हैं उसके अंदर हम फिक्सिंग का कार्यक्रम रखेंगे, जिसके अंदर कि लगभग 350 लोगों का हम फिक्सिंग अभी कर रहे हैं। पिछली बार हमारे जितने भी सामाजिक संगठन थे विशाखापट्टनम के, जिनके अंदर मारवाड़ी समाज, गुजराती समाज और आरएसएस, उसके बाद में विष्णु सेवा संघ और राजस्थान सांस्कृतिक मंडल और बहुत से वॉलेंटियर्स जो थे, तो उन लोगों ने बहुत महत्वपूर्ण भूमिका इसके अंदर निभाई थी। आगे भी हम उनसे ये आशा करते हैं कि उनका सहयोग हमारे को मिलता रहेगा, क्योंकि ये एक बहुत बड़े पुण्य का कार्यक्रम है जिसके अंदर हम सभी, आप सभी से और सभी सामाजिक संगठनों से हमारे सहयोग की अपेक्षा रखते हैं। आप सभी का धन्यवाद। విశాఖ నగరంలోని సీతమ్మధారలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సంఘం నాయకులు, ఉత్తర వైసీపీ నాయకులు కేకే రాజు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరుప్రాయంలోనే గిరిజన హక్కుల సాధన కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరి అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ హక్కుల సాధన కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వారిని దోచుకుని ఇబ్బందులు పెడుతున్న సమయంలో వారికి అండగా నిలబడి ఒక కొత్త స్వాతంత్ర పోరాటోద్యమంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికి గిరిజనులకి విలు విద్య లాంటి గెరిల్లా పోరాటాల లాంటి విద్యలను నేర్పి గిరిజనుల యొక్క ధన మాన ప్రాణాలకి రక్షణ కల్పించి వారి తరఫున పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించడం జరిగింది. ఈరోజు ఆ మహనీయుని యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా మనందరం కూడా కొనసాగించాల్సిన అవసరం. జయంతికో వర్ధంతికో ఏదో పూలమాలలు వేసి మనం నివాళులు అర్పించి మన ఏదో తంతు కింద చేయటం కాకుండా ఆ మహనీయులు చేసిన పోరాటాలని, వారిలో ఉన్న ఉన్నత భావాలను, ఉన్నత లక్షణాలను, వారు సాధించిన విజయాలను, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయడంతో పాటు ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఈరోజు సమాజ సేవలు అందరూ కూడా నిబద్ధతగా పాల్గొని ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, పేద వర్గాల వారు ఉన్నారో అలాంటి వారికి ఎలాంటి అన్యాయం జరిగినా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి అండగా నిలబడాలని, అదేవిధంగా ఈరోజు మన తెలుగు ప్రజలకే కాదు భారతదేశానికి కూడా ఒక పోరాట పటిమతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పకుండా ఆయన ఆలోచనలు, ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి. మన్యం విప్లవ వీరుడు అల్లూరి 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగరాధ్యక్షుడు కుమార్ మీడియాతో మాట్లాడుతూ
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 3 రక్తదాన శిబిరాలు నిర్వహించినట్టు కుమార్ తెలిపారు. మిత్రులారా అందరూ కూర్చోండి. మన బ్లడ్ డొనేషన్ ఉద్దేశించి ఈరోజు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిఐటియు నిత్యం కూడా మేడే సందర్భంగా కానీ సిఐటి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది 3వసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. సిఐటియు కార్మికుల యొక్క యోగక్షేమాలు, వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క సమస్యల మీదే కాకుండా వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడం కోసం కూడా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈరోజు రక్తదాన శిబిరం దాదాపు అన్ని ఫ్యాక్టరీల నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి భావించాము. మొన్న బ్లడ్ ఫర్ మైండ్స్ అని చెప్పి పేరుతోటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని స్టీల్ ప్లాంట్లో 250 మంది రక్తదానం చేయడం జరిగింది. సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ రంగ ఉద్యోగస్తులు ఒక 50 మంది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా సిఐటియు సేవా కార్యక్రమంలో కూడా ముందుంటుంది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రాణాలను కాపాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటీవలే నెట్ నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని విశాఖ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయుడు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా విశాఖలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవలే ఆమోదించిన నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా విద్యారంగంలో నెలకొన్న పలు పెండింగ్ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ని ఎటువంటి సమాచారం లేకుండా 4వ తారీఖునే గత నెల 14వ తారీఖుని రిలీజ్ చేయడానికి ఆన్సర్ పేపర్ని గత నెల 4వ తారీఖుని తూతు మంత్రంగా ఎవరికి తెలియకోకుండా విడుదల చేయడంలో అవకతవకలు జరిగాయి. పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి విద్యాసంఘాలు, ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ఆరోపించడంతో ఈ విషయం బయటపడింది. ఏదైతే బీహార్ ముఠా సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని 30 లక్షలు పైబడి అమ్ముకోవడానికి చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఇప్పటికి కూడా ఎటువంటి సమాచారం కూడా విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఇవ్వకుండా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా వైడ్ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ తదితర విద్యాసంఘాలతో దేశవ్యాప్తంగా ఏదైతే అన్యాయానికి గురైనటువంటి 24 లక్షల నీటి విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పిలుపడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులు సంపూర్ణ మద్దతు విద్యాసంఘాలకు తెలిపి ఈరోజు బంద్ని జయప్రదం జరుగుతుంది. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి, అలాగే ఎవరైతే విద్యార్థుల పక్షం నిలబడదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ పీఎం గారికి కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏవయ్యా 18వ తారీఖు నుండి ఎన్టీఏ నెట్ క్వశ్చన్ పేపర్ని 19వ తారీఖుని అవకతవకలు జరిగని చెప్పేసి 19వ తారీఖుని మీరు క్యాన్సిల్ చేయడం జరిగింది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట, పెదకోట పంచాయతీల పరిధిలోని పలు గ్రామాలకు రోడ్లు వేయకుండా మధ్యలోనే వదిలేశారని స్థానిక గిరిజనులంతా నిరసన వ్యక్తం చేశారు. 11 గ్రామాల గిరిజనులంతా 4 కిలోమీటర్ల మేర డోలీ మోతతో పాదయాత్ర నిర్వహించి రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆయా ప్రాంత గిరిజనులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి 47 లక్షల రూపాయల నిధులు మంజూరైన బిల్లులు మార్పు చేసి రోడ్డు పనుల మధ్య నిలుపుదల చేశారని, తక్షణమే ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులు చేపట్టాలన్నారు. ఈ విషయంపై కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీఓ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇప్పటికి 2020 సంవత్సరం రోడ్ స్టార్టింగ్ చేసింది. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మాకు రోడ్ అడ్డుతున్నారు. 2020కి స్టార్ట్ చేసి రోడ్డుకి అడ్డట్లేదు. ఇప్పుడు వచ్చి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుతున్నారు. 2020కి స్టార్ట్ చేసి రోడ్డు ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయింది. రోడ్ అడ్డుతున్నారు. కంప్లీట్ అయిపోయింది కదా, మరి ఇలాంటి బాధలే వస్తాయి. మరి మనకి 12 సంవత్సరాలు బాబు ఇప్పుడు మలేరియా వస్తే హాస్పిటల్కి అంబులెన్స్ రాకుండా దీనికి ఎవరు బాధిస్తారు?
ఇన్ని కోట్లు రోడ్డు ఉండి కూడా మోసుకెళ్ళడం అంటే ఎవరు బాధిస్తారు? అధికారులకు బుద్ధి ఉండాలి. అది శటకమ్మలు ఉంటే అక్కడ ఉండకుండా వరకు 19 కోట్లట. అవి ఎక్కడ వెళ్ళిపోయినాయి మరి? ఎవరి జేబులకు వెళ్ళిపోయినాయి మరి? చిన్నకోట హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ 11 కిలోమీటర్లు అక్కడ నుంచి డోలు మూటలు మోసుకొని వెళ్తున్నాయి. ఇప్పటికి రోడ్డు అయింది అని తప్ప కానీ ఇప్పటికి మాకి విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వద్ద గల అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు, తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ ఉచ్చారాము, ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన విప్లవ స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో మన విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ ముఖ్య అతిథిగా మన్యం వీరుడు విప్లవ కిరణం మన ఆశా జ్యోతి నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక కొలమానంగా ఎదిరిస్తేనే కానీ మన తాలూకా హక్కులు కానివ్వండి, మనకు యొక్క స్వేచ్ఛ స్వతంత్రం కానివ్వండి రాలేవు అని చెప్పేసి ఫస్ట్ టైం సుమారు 250 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయి ఈ యొక్క మన స్వేచ్ఛ స్వతంత్రం రావడానికి కారణభూతులైన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు మా 35వ వార్డులో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన తాలూకా పోరాట స్ఫూర్తిని, పోరాట ప్రతిమని ప్రతి ఒక్క యువకుడు కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో నవయువకులందరూ కూడా అల్లూరి గారి అడుగుజాడల్లో నడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్లూరి గారి జయంతి అయినా వర్ధంతి అయినా ప్రజలందరికీ కూడా జయంతి పండగ, వర్ధంతి చాలా బాధాకరం. ఎందుకంటే మన స్వతంత్ర సముపార్జనలో ముఖ్య భూమికి పోషించి గెరిల్లా పోరాటాల ద్వారానే ధీటుగా ఎదుర్కొంటేనే స్వతంత్రం వస్తుంది అని తెల్లవారి గుండెల్లో నిద్రపోయి ఒక రూదర్ఫర్డ్ లాంటి వాళ్ళని చెమటలు పట్టించి మనకి స్వతంత్ర సముపార్జనలో బ్రిటిష్ వారు ఆలోచన దిశగా స్వతంత్రం ఇచ్చేయాలి అనే ఆలోచన దిశగా పురుగొల్పిన మహానాయకుడు. ఈ గిరిజనుల పాలిట కూడా చాలా ఇష్ట దైవం కింద మారాడు ఆయన. అందువల్లే ఉత్తరాంధ్రలో ఇంచుమించుగా మీకు ఏలేశ్వరం నుంచి ఈస్ట్ గోదావరి పూర్తి ఈ అరకు, పాడేరు, ఈ మొత్తం మన్యం అంతా ఆయన తాలూకా అడుగుజాడలన్నీ కనపడుతూనే ఉంటాయి. సో అలాంటి మహనీయుడికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా వార్డు కార్పొరేటర్ గారు కానీ, మా వార్డు ప్రెసిడెంట్ గారు బుచ్చారాము గారు, మన విల్లూరు భాస్కర్ గారు, మరి ముఖ్య నాయకులు అందరూ కూడా, మహిళా నేతలు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ కార్మికులతో నిర్మించబడిన ఈ విగ్రహానికి నివాళులు అర్పించడం గర్వకారణంగా భావిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వార్డు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ సీతమ్మధారలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ దేశ సంపదను దోచుకుంటున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి గిరిజనులకు విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి తరం నాయకులంతా పోరాటాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోట సత్యబాబు, పడాల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పేరు పడాల రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా వారికి ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా ఇవాళ ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించడం అంటే వారు ఏ ఆశయాల సాధన కోసం అయితే పనిచేశారో వాటిని కొనసాగింపుగా ఏఐటీయూసీ కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశ సంపదను ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా కేంద్రం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్రంగా
ఏజెన్సీ ప్రాంతాల్లో సంపద అంతా దోచుకుపోతున్నటువంటి సందర్భంలో గిరిజనుల మాన ప్రాణాలకి రక్షణ లేనటువంటి రోజుల్లో విల్లంబులు చేతికిచ్చి ఆయుధ శిక్షణ ఇచ్చి తిరుగుబాటు చేస్తేనే జరుగుబాటు ఉంటుందని గిరిజన ప్రజలను చైతన్యం చేసినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారు ఆశయాల్ని ఈరోజు ఏఐటీయూసీగా మేము పుచ్చుకొని మేము ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలకులు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు పాలక వర్గాలు కూడా అనేక విషయాలు చెప్తూ ఉన్నాయి. అందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఒక వర్గానికి చెందినవాడుగానో ఒక కులానికి చెందినవాడు కాదు. ఈయన అల్లూరి సీతారామరాజు ఈ దేశ సంపద, దేశ భారతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అల్లూరి సీతారామరాజుకి అనేక రాజకీయ పార్టీలు రాజకీయంగా వాళ్ళు అవసరాలకు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. అల్లూరి సీతారామరాజు ఒక మతం కోసమో కులం కోసమో పనిచేయలేదు. మత కుల తత్వాలకు వ్యతిరేకంగా పోరాడితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ ఇవాళ అల్లూరి వారసులుగా మేము చెప్పుకొని ప్రజలు పక్కదోర పట్టిస్తూ ఉన్నారు. స్విఫ్ట్ అండ్ లిఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్వహించిన బిజినెస్ అవార్డుల్లో విశాఖలోని కంచర్పాలెంకు చెందిన వాసికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. ఆయా సంస్థల్లో పలు విభాగాల్లో ప్రముఖులు అందించిన అవార్డుల్లో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ కొరియోగ్రఫీ విభాగంలో లోర్నెస్ ఈవెంట్ అధినేత మిస్ గంటా సిరివర్షినికి తెలంగాణ బిజినెస్ ఎక్సలెన్స్ 2024 అవార్డును లభించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సమాజానికి అవసరమైన పలు రకాల కార్యక్రమాలు ఈవెంట్ల విషయంలో ఏపీ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించిన నేపథ్యంలో ఈ అవార్డు తనకు లభించడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరెన్నో అవార్డులు సాధించుకునేలా కృషి చేస్తామన్నారు. విశాఖవాసికి దక్కిన అవార్డు పట్ల నగర ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు గంటా లోకేష్, రాజేశ్వరి, స్నేహితులతో పాటు అభిమానులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. Ganta Sirivarshini, event manager and choreographer, under the category of best event management and choreography. The next awardee, Mr. Mohammad Mubin Ali. Ready, madam. Mr. Mohammad Mubin Ali, managing director. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులోని ఉన్న అన్నా క్యాంటీన్ని వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అన్నా క్యాంటీన్ తిరిగి పునర్నిర్మాణం చేసి పేద ప్రజలకు అందుబాటులో తెచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ బుషారాము తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, సంక్షేమం. ఆ సంక్షేమంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు పేదవాడిని కాన్సన్ట్రేట్ చేసి టార్గెట్ చేసి మన స్టాపుల్ ఫుడ్ అయిన రైస్ని, బియ్యాన్ని 2 రూపాయలకి స్టార్ట్ చేసి, ఇది సోషల్ ఇంజనీరింగ్ అంటే, ఇది పేదవాళ్ళ పట్ల నా యొక్క దృష్టి అని ప్రపంచానికి, రాష్ట్రానికి, దేశానికి చాటి చెప్పాడు. సేమ్ అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ ఏ స్టేడియంలు చూసినా, మార్కెట్ యార్డులు చూసినా అన్న ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు కనపడతారు సాఫ్ట్వేర్లోంచి. కానీ కొన్ని సామాజిక వర్గాలు అట్టడుగునుంటే ఈ సాంకేతిక విప్లవం అనే ఈ సాఫ్ట్వేర్ల ద్వారా కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని తరగతులు విపరీతంగా లబ్ధి పొందాయి. హైదరాబాద్లో చాలా మైగ్రేషన్ జరిగి లక్షలాది మంది మైగ్రేట్ అయ్యి, తద్వారా ఈ ఫారెన్ కంట్రీస్ కూడా మీరు చూస్తే సెన్సస్ 90s to 2000 డికేట్లోనే ఎక్కువ మంది ఫారెన్ వెళ్ళినా, హైదరాబాద్ మైగ్రేట్ అయినా, బాంబే మైగ్రేట్ అయినా ఈ యొక్క కొత్త ఒరవడి, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవటంలో కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముందుంటారు. మీకు రైట్ టైం గవర్నెన్స్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఈ అన్నింటికి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రపంచానికి కూడా తెలుసు. దానిలో భాగంగానే సంక్షేమంలో అన్న క్యాంటీన్ తాలూకా 5 ఏళ్ళు మూతపడ్డాయి.
ఇప్పుడు అవన్నీ తెరుచుకునే దిశగా ఆల్రెడీ 5 ప్రామిసుల్లో మన సంతకం పెట్టిన దాంట్లో అన్న క్యాంటీన్లో ఒకటి, దాని తాలూకా పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఆ పనులు పరిశీలించడానికి మా వార్డు కార్పొరేటర్ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా ఇతర ముఖ్య నాయకులు, మహిళా నాయకులు అందరూ కలిపి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. అతి ఇక్కడ పేదవాళ్ళ యొక్క సంతోషాన్ని చూడగలుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేదవాళ్ళకి కడుపు కోసం, పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక గొప్ప సదుద్దేశంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈరోజు 5 సంవత్సరాలు బట్టి కక్ష సాధింపు చర్యలతో మూతపడిన అన్నా క్యాంటీన్లని రిట్రోఫిట్ చేసి ఓపెనింగ్ చేయడం కోసం అని చెప్పేసి మా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ఆయన 35వ వార్డుకి ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ రిట్రోఫిటింగ్ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నిజంగా సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం పార్టీ అనడానికి నిదర్శనం. ఎందుకంటే భవన నిర్మాణం మీద ఆధారపడి 50% మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆధారపడి ఉంటారు. అటువంటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈరోజు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం, కడుపు నిండా భోజనం అన్నది పెట్టడం ఎందుకంటే నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమం తెలుగుదేశం పార్టీలో ఇంకా ముందుకు దూసుకుపోతూ ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్లు 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు ఉంటే 3 పూటలు కూడా ఎంతటి వాళ్ళు వచ్చినా సరే ఈ భోజనాలు చేశారు. అలాంటి దుర్మార్గుడు వచ్చి పేద ప్రజల కడుపులు కొట్టి ఈ అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశాడు. ఆ ఉసురుమంట తగిలే ఇప్పుడు ఆయన అందులో కట్టలోకి వెళ్ళిపోవడానికి కారణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట తప్పే పరిస్థితి ఉండదు. మాట తప్పను మడవ తిప్పినంటే అంటే మాటే తప్పాడు, మడవ తిప్పాడు. అందుకే ఇప్పుడు ఆయన పోయే పరిస్థితి కూడా ఇంకా వచ్చే పొజిషన్ కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబ సభ్యులు, ఒక ఫ్యామిలీ మెంబరు, ప్రతి ఒక్క గౌరవార్థాలు ఉంటాయి. ఈ పార్టీ ఉన్నంటి వాళ్ళకి కానీ, ఈ పార్టీలో పనిచేసినట్టు వాళ్ళకి కానీ. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో అన్నా క్యాంటీన్ల మీద, అన్నా క్యాంటీన్లు మంచి అభివృద్ధి చేసి కార్యక్రమం చేసి రాష్ట్రం ముందుకెళ్ళాలని ఎప్పుడూ ఆయన తపంతో ఉండాడు. ఎవరైనా వ్యాపారం బాగోవాలి, కుటుంబం బాగోవాలని అందరూ ఆలోచించారు. కానీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచించమట్టుగా ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలా, నిత్యం ఏది చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అవుతుందని ఆలోచించిన వ్యక్తే కానీ మానసికంగా ఇబ్బంది పెట్టి ఒక రాక్షస పరిపాలన చేసిన మనసు అయితే మాది కాదు. ఆయనకైనా ఆయన వెనకాల ఉండే అనుసరులు కానీ ఎవరు కాదు. ఇప్పుడు ఇదైతే మట్టుగా చాలా రేపు 9వ నెల 21 అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఓపెనింగ్ అవుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, ఇప్పుడు పల్లా శ్రీని గారికి కానీ, మొత్తం మా ఇన్ఛార్జి గారికి కానీ, అలాగే మా కార్పొరేటర్ గారికి కానీ మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీని ఆర్థికంగా ఆదుకోండి, ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం చంద్రబాబు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెలని పరామర్శించిన వైఎస్ జగన్. గంజాయి నివారణపై ఉక్కుపాదం మోపుతాం, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. విశాఖలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఇది ఈనాటి బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.